హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈసీఐఎల్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 437 ట్రేడ్ అప్రెంటిస్ షిప్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలను భర్తీ చేయనున్నారు, అర్హులు ఎవరు, ఎలా ఎంపిక చేస్తారు లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మా సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా మా వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పోస్టుల విషయానికొస్తే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 162, ఎలక్ట్రీషియన్ 70, ఫిట్టర్ 70, మెకానిక్ R&AC 17, టర్నర్ 17, మెషినిస్ట్ 17, మెషినిస్ట్ గ్రైండర్ 13, COPA 45, వెల్డర్ 22, పెయింటర్ 4. మొత్తం 437 పోస్టుల ఖాళీలు ఉన్నాయి. వీటిలో కేటగిరీల వారీగా మొత్తం ఖాళీల వివరాలకొస్తే UR వారికి 175 ఖాళీలు, EWS వారికి 44, OBC వారికి 120, SC వారికి 65, ST వారికి 33 ఖాళీలు ఉన్నాయి. వయస్సు అక్టోబర్ 31, 2024 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు 25 ఏళ్లు, OBC అభ్యర్థులకు 28 ఏళ్లు, SC STలకు 30 ఏళ్లు, PWD అభ్యర్థులకు అదనంగా 10 సంవత్సరాల వయస్సులో సడలింపు ఉంటుంది. శిక్షణ వ్యవధి ఏడాది పాటు అప్రెంటిస్షిప్ శిక్షణ ఉంటుంది. నవంబర్ 1, 2024 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. విద్యా అర్హతలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లో ITI పాస్ సర్టిఫికేట్, NCVT సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఎంపిక విధానం అభ్యర్థులను ITIలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 70% సీట్లు ప్రభుత్వ ITI విద్యార్థులకు, 30% సీట్లు ప్రైవేట్ ITI విద్యార్థులకు కేటాయిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అక్టోబర్ 7 నుండి అక్టోబర్ 9 వరకు ఇక్కడ ఇచ్చిన అడ్రస్లో జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ డెవలప్మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, TIFR రోడ్, ECIL, హైదరాబాద్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ 2 రోజుల పాటు ఉంటుంది. మీకు ఏమైనా సందేహాలుంటే ఈ నంబర్కి కాల్ చేయవచ్చు. ముఖ్యమైన తేదీలు అక్టోబర్ 13న ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభించారు. అక్టోబరు 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్టోబర్ 7 నుండి 9 వరకు జరుగుతుంది. జాయినింగ్ ఫార్మాలిటీలన్నింటినీ అక్టోబర్ 28 నుండి 30 వరకు పూర్తి చేస్తారు. నవంబర్ 1 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. కొన్ని సాధారణ షరతులు కూడా ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదవండి. ఈ పోస్టులకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నివసిస్తున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం అభ్యర్థులకు 1 సంవత్సరం పాటు ట్రేడ్ అప్రెంటిస్లుగా శిక్షణ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత ఎటువంటి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడం జరగదు. PWD అభ్యర్థులు కనీసం 40% వైకల్యంతో లేదా అంతకంటే ఎక్కువ వైకల్యంతో ఉండాలి. అప్పుడే వారికి సంబంధించిన రిజర్వేషన్ వస్తుంది. అభ్యర్థులు ECIL వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మొదలైన షరతులు ఉన్నాయి. నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ప్రాసెస్ కూడా వివరించారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోగలరు. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నోటిఫికేషన్ వెబ్సైట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము, గమనించండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఉద్యోగాల సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.